బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్లో భూ ప్రకంపనలు భయాందోళన కలిగించాయి. ఢిల్లీ పరిసరాల్లో భూమి స్వల్పంగా కంపించిందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలియజేసింది. దీంతో ఇండ్లు, కార్యాలయాల నుండి జనాలు బయటకొచ్చారు. జమ్మూ కాశ్మీర్లోనే పూంచ్ జిల్లా, పీర్ పంజాల్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలను నిర్ధారించారు. అటు ఆఫ్ఘనిస్తాన్లోనూ భూకంపం వచ్చిందని, రిక్టర్ స్కేల్పై 6.1గా భూకంప తీవ్రత నమోదైందని ఆఫ్ఘన్ ప్రకటించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్లో భూ ప్రకంపనలు భయాందోళన కలిగించాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, దేశ రాజధానిలో ఒక్కసారిగా భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమా, రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలో ఈరోజు మధ్యాహ్నం 2:50 సమయంలో బలమైన భూకంపం సంభవించింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఈ భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్ పైన 6.1గా భూకంప తీవ్రత నమోదైనట్లుగా కూడా తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఢిల్లీ, ఎన్సీఆర్ తో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ భూకంప తీవ్రత అనేది ఎక్కువగా కనిపించింది. జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర సమీప రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లా, పీర్ పంజాల్ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు జరిగినట్లుగా కూడా ఇటు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం అయితే తెలియజేసింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి భూకంపాలు ఒకదాని తర్వాత వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో 2 సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి వారి ఆఫీస్ కార్యాలయానికి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు సంబంధించి కూడా ఈ భూకంప తీవ్రతకు సంబంధించి అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ లోను, ఇటు ఢిల్లీ పరిసరాల్లో కూడా భూమి కంపించడం, ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి ప్రాణాలకు సంబంధించి కూడా ఎటువంటి సమాచారం లేదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా భూకంప కేంద్రంగా గుర్తించిన నేపథ్యంలో రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైన నేపథ్యంలో ఇటు ప్రాణ నష్టానికి సంబంధించి కానీ ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అంచనాలు లేదు. ఇక దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక నివేదికను కూడా, ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సుమారు ఎన్ని గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది శివ? మధ్యాహ్నం 2:50 సమయంలో ఈ భూకంపం సంభవించినట్లుగా కూడా జాతీయ భూకంపాల నివేదికను విడుదల చేసింది. మొత్తంగా చూసుకుంటే అంటే ఇప్పుడు గతంలో కూడా అనేక సందర్భాల్లో అంటే హిమాలయ పర్వతాలు ఢిల్లీకి అతి సమీపంలో ఉండడం వల్ల కూడా ఈ భూకంప తీవ్రత అనేది, ప్రభావం అనేది ఎక్కువగా ఇటు ఉంటుంది. మరోవైపు ఇటు నేపాల్లో కూడా ఈ భూకంపాలు ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. దాని ఎఫెక్ట్ అనేది కూడా ఇటు ఢిల్లీ మీద పడుతుంది, ఇటు ఉత్తర భారతదేశంలో. మరోవైపు పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉండడం, ఈ పరిసర పక్కనున్న దేశాల్లో ఇక్కడ చైనా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇతర దేశాల్లో ఎక్కడైనా భూమి కంపించడం వల్ల దాని ప్రభావం అనేది ఢిల్లీ మీద ఎక్కువగా పడుతుందంటూ కూడా ఇటు భూకంప అధ్యయన కేంద్రం అనేది తెలియజేస్తుంది. దీనిలో భాగంగానే మొత్తం పరిసర ప్రాంతాలు ఇటు ఢిల్లీలో కూడా భూమి కంపించడంతో ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఇలా సంవత్సరంలో నెలలో అనేక సార్లు అనేది భూమి అనేది కంపిస్తూ ఉంటుంది. దీని ప్రభావం అనేది ఎక్కువగా ఢిల్లీ మీద పడుతుంది అనేది ప్రధానంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా గుర్తించింది. మొత్తం ఈ భూమి పొరల్లో అనేవి పగులు రావడం వల్ల, ఈ పలకలు అనేవి గ్యాప్లు ఏర్పడడం వల్ల ఈ భూమి అనేది కంపిస్తూ ఉంటుంది. దానివల్ల ఆ తీవ్రతను బట్టి అంటే మాక్సిమం 5 పాయింట్లో ఎవో ఉంటే మాత్రం దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి 5, 6 ఉండటం వల్ల ఆస్తిని కానీ ప్రాణ నష్టాలు అనేవి ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. దీనివల్ల అంటే వీటిని గుర్తించడం కానీ వీటి నివారణ అనేది ఎలా అనేది కూడా కొంచెం అధ్యయనం కూడా చేస్తుంది జాతీయ భూకంప అధ్యయన కేంద్రం. దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎప్పటికప్పుడు కూడా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది దీనికి మానవ తప్పిదాలు అని కూడా కొన్ని నివేదికలు వస్తున్నాయి. అంటే అడవులు నరికేయడం వల్ల కానీ, చెట్లు నరకడం వల్ల, దీనివల్ల వర్షాలు పడకపోవడం వల్ల కూడా ఇటువంటి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. భూమి పొర లోపల 2 పలకలుగా ఉండడం వల్ల, పలకల మధ్య గ్యాప్ రావడం వల్ల, అంటే ఒక సాంకేతికంగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఇది భూమి పొరల్లో గ్యాప్లు రావడం వల్ల ఈ భూకంపం అనేది ఏర్పడుతుంది అనేది ప్రధానంగా ఇటు సైంటిస్టులు కూడా తెలుస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడ భూకంపం సంభవించినా ఇటు ఉత్తర భారతదేశం పైన ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది ప్రధానంగా అధ్యయన వేదికలు అయితే తెలియజేస్తున్నాయి. థాంక్యూ శివ.